నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయం వద్ద ఆటో యూనియన్ నాయకులు భారీ స్థాయిలో సంబరాలు జరిపారు. ఇటీవల సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లందరికీ 15,000 రూపాయల వాహన మిత్ర అమౌంట్ ఇస్తానని మాట ఇవ్వడంతో ఆటో డ్రైవర్లు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు వెంకయ్య మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకుంటారన్నారు. యువ నాయకుడు లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ఆటో డ్రైవర్ల బాధలు చూసి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చి ప్రస్తుతం అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. పండగ వాతావరణం నెలకొంది. దానికి కారణం సూపర్ 6 లో భాగంలో లేకపోయినా యువకాలంలో ఇచ్చిన హామీ మేరకు, లోకేష్ ఇచ్చిన హామీ మేరకు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు మాకు ఈ రోజు వాహన మిత్ర 15,000 రూపాయలు సంక్రాంతి కన్నా ముందే దసరాకి అందజేయడం చాలా ఆనందకరము. అలాగే ఈ దసరాకి మా చంద్రబాబు నాయుడు గారు మా ఆటోలో ప్రయాణించి మా బాధలు తెలుసుకొని మాకు 10,000 ఇస్తే ఇబ్బందికరంగా ఫ్రీ బస్ పెట్టిన స్కీమ్ కింద 10,000 ఇస్తే లాస్ అవుతారు, వాళ్ళు కూడా మనకు ఒక పార్ట్ కాబట్టి 15,000గా ఇస్తే బాగుంటుందని చెప్పి దసరాకే 15,000 ప్రకటించి చాలా ఆనందంగా ఉన్నాము. అలాగే ఇంతకుముందు అయితే రోడ్లు గుంతలమయంగా ఉండే తోలేదానికి ఇబ్బందిగా పడేవాళ్ళం. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ చాలా బాగున్నాయి, చాలా తోలేదానికి ఆసక్తిగా ఉంది. అలా రిపేర్లు లేకుండా ఉండేదానికి బాగుంది. కాబట్టి ఈ స్కీమ్ కింద 15,000 ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి తెలుగునాడు ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున అధ్యక్షుడిగా నా పేరు వెంకయ్య, నేను మన నెల్లూరు జిల్లా తెలుగునాడు అందరి యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం సార్. అందరికీ నమస్కారం. మేము టీఎన్టీసీ ఆటో యూనియన్ తరఫున మాట్లాడుతున్నాం. మేము గత ప్రభుత్వంలో 10,000 వేసేది. ఆ 10,000 తగ్గట్టు చాలా కేసులు, ఇంకా రిపేర్లకి వీటికే చాలేదులే. ఇప్పుడైతే మా ఫ్రీ బస్ వేసినారు. మేము కొంత ఆందోళన చెంది మాత్రం వాస్తవం. అయినా కూడా మాకు చంద్రబాబు మమ్మల్ని గమనించి, మా బాధ గమనించి రేపు దసరాకి 15,000గా వేస్తున్నాడు. దానికి మేమంతా చాలా